ఈ రోజు సాలూరు నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర క్యాంపు కార్యాలయంలో పత్రిక సమావేశం. ఈ సమావేశంలో భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల అభివృద్ధిని పక్కన పెట్టి స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుందని విమర్శించారు. సాలూరు నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. దానికి సంబంధించి ఏమైనా మిగిలిన పనులు ఉంటే రాజేంద్ర గారు ప్రత్యేకంగా చొరవ చూపించి ఈ ప్రాంత రైతాంగం కోసం కృషి చేశారు, ఈ ప్రాంత గిరిజనుల కోసం కృషి చేశారు, ఈ ప్రాంత అవసరాల కోసం కృషి చేశారు. కానీ మీరు కేవలం మీ కుటుంబ అవసరాల కోసం వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంగా మీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఆరోపణలు, మీ తెలుగుదేశం నాయకుల మీద విచారణలు, మీ తాలూకు కుమ్ములాటలు, మీ తాలూకు అవినీతి కార్యక్రమాలు తప్ప ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది ఇవాళ ఎక్కడా నోచుకోలేదు. ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందంటే కేవలం దోపిడీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఉద్యోగులు తొలగించడాలు, లేదా తొలగించిన ఉద్యోగులు ఎవరిని వేస్తావంటే నువ్వేమిస్తావు, ఏం తెస్తావు, ఏమిస్తావు అనే ఆలోచన తప్ప ఈ ప్రాంత వెనుకబడిన ప్రాంతంలో ఈ ప్రాంత అవసరాల కోసం కార్యక్రమం చేద్దామని ఆలోచన లేదు. మీ నియోజకవర్గంలో గిరిజన ట్రైబల్ యూనివర్సిటీని తెచ్చాము. ఆ రోజు సాధించి అది ఎక్కడో కొత్త వలసలో ఉంటే, ఆ ప్రాంతంలో ఉంటే గిరిజన యూనివర్సిటీని ఆ రోజు వీరు వచ్చి ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ రోజు పోట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు కేబినెట్ లో ఇది ప్రాంతం కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడి మరలా పార్లమెంట్ లో బిల్లు పెట్టించి మళ్ళీ మార్పించుకొని మా ప్రాంతంలో గిరిజన సంస్కృతి, గిరిజన పిల్లల విద్య ఈ ప్రాంతంలో కావాలని చెప్పి ఒక గిరిజన విశ్వవిద్యాలయాన్ని తీసుకొచ్చిన ఘనత ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత నాయకులది, ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించిన వారిది. మీరేం చేస్తున్నారు? కనీసం ఒక్కనాడైనా కనీసం ఆ ట్రైబల్ యూనివర్సిటీని పర్యవేక్షించారా? కనీసం ఒక్కనాడు పరిశీలన చేశారా? చెప్పారు కదా. ఇంకా వారు వచ్చి చెప్తా ఉన్నారు అంటే మీకు ఈ ప్రాంత అవసరాలతో పని లేదు, ఈ ప్రాంత అభివృద్ధితో అవసరం లేదు. మీరు పేరు గిరిజన శాఖ మంత్రులు తప్ప గిరిజన తాలూకా బాగోగులు గాని, గిరిజనుల అవసరాలు గాని, గిరిజనుల తాలూకా ఉన్నతిని గాని ఎక్కడ కూడా మీరు తోడ్పాటు చేయలేని పరిస్థితి ఇవాళ ఈ సాలూరు నియోజకవర్గంలో ఉంది. ఇక రాష్ట్రంలో తీసుకుంటే ముఖ్యమంత్రి గారు గాని, కూటమి ప్రభుత్వం గాని అప్పులు కుప్పలుగా తెస్తున్నారు. అప్పులు ఇవాళ 3,30,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. ఎక్కడా కూడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ లేదు. దానికి సంబంధించి ఎక్కడా కూడా లెక్కలు లేవు. సాక్షాత్తు ఆర్థిక మంత్రి గారు అబద్దాలు చెప్తా ఉన్నారు. ఇవాళ కాగ్ రిపోర్ట్ లో క్లియర్ గా చెప్తుంది మీరు చేసిన అప్పులన్నీ కూడా మీరు అసెంబ్లీ వేదికగా మీరు చెప్తున్న, శాసనసభ వేదికగా మీరు చెప్తున్న అబద్దాలు. ఓ పక్క నుంచి అప్పులు తెచ్చేస్తున్నారు, ఈ రాష్ట్రంలో అప్పులు ఊబిలో తోస్తున్నారు. ఇవాళ ఈ 2 సంవత్సరాల కాలంగా కనీసం అరుడైన వాడికి ఒక్క పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రభుత్వానికి, ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. ఒక్క పరుడైన పెన్షన్ 60 సంవత్సరాలు నిండే నాకు పెన్షన్ ఇవ్వండి అని చెప్పి అడిగితే ఇవ్వలేని పరిస్థితి. ఒక వితంతు తన భర్తను కోల్పోయి తన కుటుంబాన్ని నిలువు నీడ లేకుండా చేస్తే దాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత, సామాజిక బాధ్యత కూడా ఈ ప్రాంతంలో లేదు. ఇప్పుడే మా దొరగారు చెప్పినట్టు ఏదో అధికారం ఉందని కదా అని చెప్పి మీరేదో 4 రోజులు మీ అధికారులు వారి మాట వింటే నేను మీ ద్వారా అధికారులు ఒకటే మాట చెప్తా ఉన్నా. ప్రభుత్వాలు మారుతాయి, ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు 5 సంవత్సరాలకు మారుతారు, కానీ అధికారులు శాస్త్రం, అధికారులకు ఉన్న వ్యవస్థలో ఉన్న ఏవైతే ఉన్నాయో మీకున్న ప్రభుత్వంలో ఉన్న జీవోలు శాస్త్రం. దాని విధంగా మీరు పనిచేయాలి తప్ప కేవలం అధికారానికో ఇంకోదానికో లోబడో లేదా లొంగో మీరు చేస్తే రాబోయే ప్రభుత్వం వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వారికి తెలుసు ఇదే మనకు చివరి అధికారం, మనం ఇప్పుడు ప్రజల్లో గెలవలేని పరిస్థితి. ఇవాళ మాయ మాటలో మోసం మాటలతో ఈ ప్రాంతంలో గెలిచిన తర్వాత ఇల్లు చక్కదిద్దుకునే పరిస్థితి నుంచి మొదటి రోజు నుంచి ఇల్లు చక్కదిద్దుకునే పరిస్థితిలో ఉన్నారు. మరలా ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధిగా రాలేమన్న సంగతి మీకు తెలుసు. ఎందుకంటే మీ పార్టీలోనే మీకు కుంపట్లు, మీ సొంత పార్టీ నుంచే మీకు వ్యతిరేకత, ప్రజల నుంచి ఎలాగా వ్యతిరేకత మొదలైపోయింది. కాబట్టి నేను మీ ద్వారా
ముఖ్యంగా అధికారులకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే విధి నిర్వహణలో మీ విధి విధానాలు ఎలా ఉంటాయో దానికి అనుగుణంగా ముందుకు పోవాలే తప్ప కేవలం ప్రజాప్రతినిధులకు ఒత్తిడికి తలకొద్దని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ రోజు ఈ సాలూరు నియోజకవర్గంలో గిరిజన శాఖ మంత్రులు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలో వారిని దోషిగా నిలబెట్టే కార్యక్రమం మరి కొద్ది రోజుల్లో మొదలు పెట్టబోతున్నాం అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో ఇంకా పెద్ద ఎత్తున ప్రజల తరపున ఎప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్షంగా, అధికారం ఉంటే ప్రజల కోసం పనిచేస్తాం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల తరపున పనిచేస్తామే తప్ప ఎప్పుడు ప్రజల నుంచి పక్కకు పోమని చెప్పి మరొక్కసారి మీ ద్వారా తెలియజేస్తూ, మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి విన్నవించుకుంటున్నాం. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. తక్షణమే రైతులకి మొక్కజొన్న కొనుగోలు